హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మళ్ళీ ఒక కొత్త గేమ్ని అయితే ఆడుతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఇంటర్నెట్ కేవ్ సిమ్యులేటర్ అనమాట. సో చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఆడదామని, బట్ సో ఇప్పటికైతే కుదిరిందనమాట. ఇది వచ్చేసి సో చాలా బాగుంటుంది గేమ్ వచ్చేసి. సో మనమైతే ఒక గేమింగ్ షాప్ని అయితే మెయింటైన్ చేస్తామన్నమాట. సో ఆ షాప్ మందే మనమే పీసీ సెటప్స్ కానీ కాన్సోల్స్ కానీ పెట్టచ్చు. అండ్ నేను వచ్చేసి ఇంటర్నెట్ కేవ్ సిమ్యులేటర్ 1 ఆడుతున్నాను. సో 2 ఉంది, కానీ 1 ట్రై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ 2 ట్రై చేద్దామని చెప్పేసి 1లోకి అయితే వచ్చేసాను అనమాట. సో ఇంకా లేట్ వద్దు, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనమైతే సో కేఫ్ నేమ్ పెడదాం. ముందైతే కేఫ్ నేమ్ సింపుల్గా గేమింగ్ కేఫ్ అని పెట్టేద్దాం గైస్. ఎస్, నైస్. అండ్ మనం మనీ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట. సో మనకి డిఫాల్ట్గా 10,000 అయితే ఇస్తారు. మనం కావాలంటే ఇక్కడ ఇంకొక సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకొని బారో తీసుకోవచ్చు అనమాట బ్యాంక్ దగ్గర నుండి. కాకపోతే వాడు ఇంట్రెస్ట్తో సహా మళ్ళీ మన దగ్గర అయితే కలెక్ట్ చేస్తాడనుకోండి, అది వేరే మ్యాటరు. సో మనకైతే లోను ఏమొద్దు గాయస్. సో నార్మల్ది తీసేసుకుందాం. ఎస్, స్టార్ట్. ఓకే గాయస్, సో మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసామబ్బా. సో చూద్దాం. దిస్ ఈజ్ ఎ హోటల్ రూమ్ యూ రెంటెడ్ ఫర్. You can eat food or sleep here. You can follow the sign on the screen to reach the workplace. Okay. సెన్సిటివిటీ కాస్త తక్కువ ఉన్నట్టుంది గైస్. సో సెన్సిటివిటీ అయితే కొంచెం పెంచుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎస్, ఎనఫ్ గైస్. సో మనమైతే ఇప్పుడు హోమ్ టూర్ అయితే చేద్దాం గైస్. సో చూద్దాం. ఇదేంటిది, ఇది వచ్చేసి ఎంటీ అనుకుంటా, ఏం లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మంచి ఫ్లాస్క్ అయితే ఉంది, ఫ్లవర్ పాట్. అండ్ ఓకే, గిటార్ కూడా ఉంది గాయస్. సో మనమైతే గిటార్ కూడా వాయించవచ్చు అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ డెస్క్లో బాక్సెస్ అయితే ఉన్నాయి. షూ బాక్స్ లేని కాదులేబ్బా, ఏదో మొత్తానికి సంథింగ్. అండ్ ఇది వచ్చేసి ఆఫీస్ అనుకుంటాను అది. ఇదేంటిది, టీవీ అనుకుంటా నాకు తెలిసి, వాల్ టీవీ. ఓకేలేండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదో రూమ్ ఉంది. ఓకే, ఓపెన్. సోఫా గైస్, కూర్చోవచ్చా నేను? నో, ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడైతే సంథింగ్ మేబీ చాయ్ పెట్టుకోవచ్చేమో. సో ఇది వచ్చేసి ఒక లివింగ్ ఏరియా అనుకోండి. ఇది వచ్చేసి డిన్నర్కి అనమాట. సో ఓకే, సో ఇక్కడైతే చాలా ఉన్నాయి కిచెన్ ఐటమ్స్ అయితే. మనకి ఇదంతా వద్దు. ఓకే, ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ. ఫ్రిడ్జ్ తీద్దాం ఏమున్నాయో. ఓ, తినేసానా పిజ్జా? సరిపోయింది. ఓకే, హంగరీ. ఇప్పుడు ఫుల్ ఉందా, అయిపోతుందా? ఫుల్ ఉందా? ఇది నాకు తెలిసి ఫుల్ ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడే కదా పిజ్జా తింది నేను. ఎస్, సో లెట్స్ గో. డోర్ వేసేద్దాం. నైస్. అరే మళ్ళీ తీసానా? సరిపోయింది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు వచ్చేసి మనమైతే బయటకి అయితే వెళ్ళిపోదాం ఇంకా. ఓ నో, ఇది ఎట్లా తెరుచుకునిద్దా? సరిపోయింది. అలా అయితే మనం కొంచెం డిస్టెన్స్లో ఉండి తీయాలి దీన్ని. ఎస్, అండ్ మళ్ళీ డోర్ వేసేద్దాం ఇంచక్క. లెట్స్ గో. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం మనమైతే. సో మన షాప్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట, మన గేమింగ్ కేఫ్ దగ్గరికి అయితే. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. ఓపెన్. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఉంది. ఇదేంటి గైస్ పైన ఎమోజిస్ వీడి మీద? వీడెవడు గైస్ ఇంత సైలెంట్గా పోతున్నాడు? వీడు ఖచ్చితంగా దొంగ గైస్, డౌట్ లేదు, వీడి దొంగే. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకైతే ఓకే. సో పిజ్జా కొనుక్కుంది నేను, అలా సరిపోయింది. ఓకే గాయస్, ఇక్కడైతే ఏవో ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ అనుకుంటా.
సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అనుకుంటా మేబీ. అబ్బో బాగాలేదబ్బా, ఫ్యాన్ ఏం బాగాలేదు, మనకి ఇదేమొద్దు. సో మనమైతే ఓకే, ఇదే నా కేఫ్ ఇట్లుంది ఏంది, సర్లే ఏదో ఒకటి. సో ఓపెన్ చేద్దాం. ఏంది గైస్ ఈ చెత్త? ఓహో, ఇదేంది లాక్ వేస్తుంది గైస్. సరే, అబ్బో ఈ చెత్త ఏంటబ్బా, అస్సలు చూడలేకపోతున్నాను. ఓకే, బ్రూమ్ ఉంది ఇక్కడ, క్లీన్ చేసుకోవాలా? నైస్. ఆహా, ఎలా క్లీన్ చేయాలా? ఓకే ఓకే గాయ్స్, సో క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఓకే, ఎస్, సో క్లీనింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది గాయ్స్. సో ఇక్కడ డ్రాప్ చేసేద్దాం, ఎందుకంటే ప్లేస్ చేయడానికి రావట్లేదు అది. సో నాకు ఇసుగు బుట్టికి తీసేసాను. ఓకే, పోస్ట్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ అంటించొచ్చా? పుట్. ఓ నైస్ గైస్, పోస్టర్ పెడదాం అయితే. ఎస్, పుట్. పర్లేదు గైస్, బాగానే వచ్చింది. అండ్ నా దగ్గర వచ్చేసి 10,000 ఉంది. సో ఇప్పుడైతే మనమైతే ఒక పీసీ సెటప్ని అయితే బిల్డ్ చేద్దాం అనమాట. సో స్టార్ట్ కంప్యూటర్. ఏంది గైసెన్స్? ఓకే, ఓపెన్ అయితే అయిపోయింది అబ్బా మంది వచ్చేసి. అండ్ ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఫోకస్. ఓకే, ఇలా అయితే ఫోకస్ చేయొచ్చా? ఓకే నైస్. జస్ట్ కొంచెం జూమ్ అవుతుందంటే ఓకే, పర్లేదు. అండ్ ఇక్కడైతే చాలా ఉన్నాయి. సో జామ్జోరా. ఓ, ఇక్కడైనా మనం బై చేయాల్సింది, అలా అయితే పర్లేదు. ఎయిర్ కండిషనర్. సో మన దగ్గర అయితే 10,000 ఉన్నాయి. సో మన బడ్జెట్లో అయితే తీసుకుందాం. ఎయిర్ కండిషనర్ అయితే మరిన్ 2.5 స్టార్ వద్దులే అబ్బా, 4.5 స్టార్దే ఉంచుదాం. ఐ మీన్ 4 స్టార్స్ది అయితే తీసుకుందాం. ఎటుగుడి కొంచెం డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేశాను దాని మీద. ఆర్కిడ్స్ పెడదామా? ఆర్కేడ్స్ పెడితే మనీ బాగానే జనరేట్ అవుతుంది ఆర్కేడ్స్ మీద, సిస్టమ్ మీద కంపేర్ చేసుకుంటే. బట్ నో, సిస్టమే పెడతా నేను. ఎస్, 5,000 5 స్టార్ సిస్టమ్ గైస్. అది వచ్చేసి మన దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మనమైతే బేసిక్ దాంతో వెళ్దాం. సో బేసిక్ది అంటే బేసిక్ దొద్దులే. సో ఇదైతే బై చేసేద్దాం. ఓ చాలా డబ్బులు అయిపోతున్నాయి గైస్. చైర్ అయితే పక్కా ఉండాలి. సో చైర్ కూడా 2.5 స్టార్సే తీసుకుందామా? 2.5 స్టార్స్ వచ్చేసి 1,000 రూపీస్ ఉంది. ఇది 99 గైస్, హాఫ్ స్టార్. బట్ అద్దులే, బాగాదు. 782 స్టార్స్ వద్దులే అబ్బా, ఇదే పెడదాం. చూడటానికి కూడా కాస్త బాగుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ అక్కర్లేదు, ఎందుకంటే ఏసీ తెచ్చాం కాబట్టి. ఐ మీన్ ఏసీ పెట్టాం కాబట్టి. కీబోర్డ్ పక్కా ఉండాలిగా. కీబోర్డు 350దే పెడదాం. ఎస్, మౌస్. సో మౌస్ వచ్చేసి ఎంతో రేట్ ఉండదు కాబట్టి 5 స్టార్ ఇది పెట్టేద్దాం గైస్. ఎస్, అండ్ ల్యాప్టాప్ అక్కర్లేదు. మానిటర్ కావాలిగా, ఇది పెట్టేద్దాం గైస్. టేబుల్ పక్కా ఉండాల్సిందే. అమ్మడి, టేబుల్ ఎది తీసుకుందాం గైస్ ఇప్పుడు. సరిపోయింది పోండి. టేబుల్ 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 ఏం టేబుల్ తీసుకుందాం? సరే గైస్, సో ఇదైతే తీసుకుంటున్నాను నేను. ఇది వద్దు, ఇది వద్దు. దీంట్లో కాన్సోల్ టేబుల్స్ కూడా ఉంటాయి గైస్. సో అందే అర్థం కావట్లేదు నాకు ఏది తీసుకుందామని. ఇది వచ్చేసి 4 స్టార్ ఉంది. సరే ఇదే తీసేసుకుందాం. లెట్స్ గో. ఇంకా చాలు గైస్. సో మొత్తం కావాల్సినవన్నీ కొనేసానని అనుకుంటున్నాను, పీసీకి సంబంధించినవి. ఓకే, సో ఓనా మళ్ళీ కంప్యూటర్లో కూర్చున్నాను. కమ్ ఆన్, ఎగ్జిట్. ఓకే గాయ్స్, సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇవేంటివి? మేజరా?
ఈ బాక్స్లు ఏంటబ్బా? ఇసురా ఇసురేద్దాం ఉండండి ఇక్కడ పక్కన. ఓ మౌస్ గాయస్. ఆహా, మన ఐటమ్స్ ఇవి. లెట్స్ గో అన్నీ తీసుకొచ్చేద్దాం అప్పుడు. ముందు RB100 అంట, ఐ మీన్ 400. ఓకే, ఇసురేద్దాం ఇక్కడ. ఓకే, అది వచ్చేసి పీసీ అనుకుంటా. కీబోర్డ్ ఇది వచ్చేసి కమాన్ ఇస్రీ. నైస్. సో ఎల్ఈడి అంట. ఓకే, ఇది వచ్చేసి కంప్యూటర్ అనుకుంటా. పేర్లు సరిగ్గా గుర్తులేవు. యాస్ కంప్యూటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయి. లాంగ్ వుడ్ టేబుల్ అంటే టేబుల్. అబ్బో చాలా పెద్దది గైస్ ఇది. సరే, దీన్ని అయితే ప్లేస్ చేద్దాం ముందు. ప్లేస్ సెట్ అయింది కదా మొత్తం. ఎస్, లెట్స్ గో. సో ఇప్పుడైతే కంప్యూటర్ పెడదాం ముందు. ఓ మావాడిని లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాడు. సరే, మిడిల్లోకి రావాలి గైస్. నాకు ఇది కంప్యూటర్ వచ్చేసి మిడిల్లోకి రావాలన్నమాట. ప్లేస్ మిడిల్లోకి వచ్చినట్టే ఉంది మరి. యాస్, పర్ఫెక్ట్ గైస్. పీసీ. సో పీసీ మనమైతే రైట్ సైడ్ అయితే పెడదాం. ఎస్, పీసీని రైట్ సైడే పెడదాం. కింద పెట్టొచ్చా? నో, కింద అయితే ప్లేస్ చేయడం. ఓకే, సో ఫేసింగ్ ఎట్ గైస్. ఫేసింగ్ ఎటో తెలియాలి కదా. ఇదే అనుకుంటున్నాను మరి ఫేసింగ్ వచ్చేసి. సో చూద్దాం. ఏం పర్లేదు, ఏం ఇబ్బంది లేదు. అండ్ టేబుల్ మంచిగానే పెద్దదే తీసుకున్నాం మనం, తీసుకోవటం కూడా. సో లెట్స్ గో. ఇంకేం మిస్ అవుతున్నాయి ఇక్కడ? ఓకే, సో ఇక్కడ మౌస్ ఉంది మన దగ్గర. సో మౌస్ని కూడా పెట్టేద్దాం. అంటే టేబుల్ పెడితే ఏమేం పెట్టాలో టేబుల్ మీద అదే చూపించిద్ది అనమాట. ఓకే, అర్థమైంది ఇప్పుడు నాకు. మౌస్. సో దీనికి పెద్ద ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఇక్కడ పెట్టేయచ్చు. కీబోర్డ్. సో కీబోర్డ్ వచ్చేసి మానిటర్కి ముందే ప్లేస్ చేద్దాం. మౌస్ వచ్చేసింది అడ్డు. లేదులే, ఇక్కడ పెడదాం కీబోర్డ్ని. మిడ్కి రావాలి కీబోర్డ్ వచ్చేసి, కొంచెం ఇటు పక్క. ప్లేస్. పర్లేదు. లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది గైస్ నాకు. ఓకే, ఇది వచ్చేసి బాస్ చైర్ అంట. బాస్ ఎవరు మరి? గ్యాస్ బాగాలేదబ్బా చైర్ వచ్చేసి. అనుకుంటూనే ఉన్నా ఏదో ఒక పెంట చేస్తానని. పర్లేదులే, బ్లాక్ కలర్ అయితే వచ్చింది, అది చాలు నాకు. అండ్ చైర్ని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం కొంచెం. ఓకే, పర్ఫెక్ట్. సో ప్లేస్. నైస్ గైస్. సో సెటప్ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా. సో ఇప్పుడు మనమైతే షాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు క్లోజ్లో ఉందన్నమాట. సో నేను ఒక పీసీ సెటప్ని పెట్టడానికే ఇంతసేపు చేశాను. ఓపెన్ కేఫ్, లెట్స్ గో. సో కేఫ్ ఓపెన్ చేసేసరికి టైం వచ్చేసి 7 అయిపోయింది గైస్. 8 కల్లో ఏమో షాప్ మూసేయాలి. సో ఓకే, యూస్ కంప్యూటర్. సో ఇప్పుడు మనమైతే కంప్యూటర్స్లోకి వెళ్దాం. సో స్టిల్ సిస్టంలో ఎవరైతే కూర్చోలేదో అంటే షాప్కి ఎవడు రాలేదనమాట. సో జామజోర్లోకి వెళ్దాం. మనమైతే ఒక ఆర్కేడ్ని అయితే పెడదాం ఇప్పుడు. ఆర్కేడ్ పైన ఉంటుంది. ఎస్, ఆర్కేడ్ అయితే ఒకటి పెడదాం. మన దగ్గర వచ్చేసి 1500 ఉంది. అంటే బేసిక్ది వచ్చింది. పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే గైస్ ఇది. సో ఓకే, ఈ 4799 ఇదైతే బెస్ట్. 5 స్టార్ కాబట్టి మంచి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది దాని దగ్గర నుండి. సరే గైస్, ప్రస్తుతానికి అయితే పెట్టేద్దాం. సో దీని పేరు వచ్చేసి గ్రీన్ డ్రీమ్ అంట. ఏదో ఒకటిలేండి, మొత్తానికి అయితే పెట్టాను.
కంప్యూటర్స్. ఓకే, ఎవరో కూర్చున్నారు గాయస్. ఎవరో వచ్చారు గైస్ మన షాప్కి. లెట్స్ గో, చూద్దాం ఉండండి మన ఫస్ట్ కస్టమర్ని. గాయస్ 1 సెకండ్. తొందరరా తొందరరా తొందరరా, బయటిరా. కర్ర పట్టుకో. కమాన్. దొంగ గాయస్. నిన్ను నా దొబ్బేశాడు గైస్ వీడేదో. అసలే డబ్బులు లేవనుకుంటుంటే వీడేదో దొబ్బేశాడు. మౌసేలే, ఏమి ఇబ్బంది లేదు, పెద్ద ఎక్కువ డబ్బులేం కాదు. మౌస్ వచ్చేసి అంటే ఈ కూడా ఉంటాయా? దొంగలు కూడా వస్తారా మన షాప్లోకి? నైస్ అబ్బా, ముందు చెప్పాలి కదా అది నాకు. అండ్ ఎయిర్ కండిషనర్ వచ్చింది, నేను పెట్టలేదు. కామెడీ. సో మన పీసీఓడికే పెడదాం. ఫుల్గా చల్లగా పుట్టాలన్నమాట వాడికి. ఇక చలి పెట్టాలి ఇక పీసీఓడికి. అలా పెడతాను నేను ఇప్పుడు. ప్లేస్. ఓకే, కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది కండిషనర్, బట్ పారలేదు. సో ఆర్కేడ్ కూడా అయితే వచ్చేసింది అబ్బా మనం పెట్టింది అయితే. సో అది కూడా అయితే పెట్టేద్దాం ఆర్కేడ్ని. మనకైతే డబ్బులు వచ్చినాయి, ఎంతో తెలియదు. సో ఆర్కేడ్ని వచ్చేసి పీసీ పక్కనే పెడదాం. చాలా స్లోగా రొటేట్ అవుతుంది గైస్ ఇది. ఎలా అయితే చాలా కష్టం. సో ఆర్కేడ్స్ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తాయి ఖచ్చితంగా నాకు ఒకటి తెలుసు. సో 5 స్టార్ రేటింగ్ ఉన్నవి అయితే ఎక్కువ మనీ అయితే జనరేట్ చేస్తాయని. అది పీసీ అయినా కౌన్సోల్ అయినా ఏదైనా సరే 5 స్టార్ ఉంటే ఎక్కువ వస్తుందన్నమాట మనకైతే ఇన్కమ్. ప్రస్తుతానికి 5 స్టార్ పెట్టే అంత బడ్జెట్ లేదు మన దగ్గర. సో అందుకే సో ఇంకా 10 అయిపోయింది గాయస్. సో నేనైతే నా షాప్ని అయితే కట్టేస్తాను. ఓకే, సో షాప్ని అయితే క్లోజ్ చేసేద్దాం. సో రేపు మార్నింగే ఓపెన్ చేద్దాం మన కేఫ్ని వచ్చేసి. సో క్లోజ్ కేఫ్. ఇంకా లైట్స్ ఆపేద్దాం. లైట్స్ ఆపేసి వెళ్ళిపోదాం మనం. కమాన్. ఆన్ చేసాను, ఆఫ్ చేసానా, సరే ఏదో ఒకట్లే. లైట్స్ ఎటు కూడా నేనేం పెట్టలేదు ఇక్కడ. లెట్స్ గో గైస్. సో మన రూమ్లోకి వెళ్ళి అయితే స్లీప్ వేసేద్దాం. ఇక్కడే కదా? ఓకే. అండ్ మా వాడికైతే హంగ్రీ అంట. సో కొంచెం ఫుడ్ కూడా పెట్టేద్దాం. అంటే నైట్ డిన్నర్ చేస్తాడనమాట ఇప్పుడు మా వాడు. అండ్ నా రూమ్ వచ్చేసి ఇదే, గుర్తుంది. ఓకే, సో ఇటు కదా కిచెన్. ఓపెన్. సో ఫ్రిడ్జ్ ఇటువైపు ఉంది. పిజ్జా అయింది గైస్, మళ్ళీ రాదయింది పిజ్జా. సరే ఈ బ్రెడ్ తినేసారా. అండ్ ఈ సూపు ఫుల్ ఇంకా మా వాడికి. లెట్స్ గో, ఇంకా వెళ్ళైతే స్లీప్ వేసేద్దాం. సో మళ్ళీ రేపు మార్నింగే మన కేఫ్ని అయితే ఓపెన్ చేయాలి కదా. ఎస్, లెట్స్ గో. మా వాడైతే పడుకున్నాడబ్బా. సో చూశారు కదా గైస్. సో ఈ వీడియోలో మనమైతే ఒక పీసీ సెటప్ అయితే మార్చామన్నమాట. సో మనమైతే ఒక పీసీ సెటప్ని అయితే సెట్ చేసాము. అండ్ ఒక ఆర్కేడ్ని అయితే పెట్టాము. సో ఇంకా చాలు గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. మీకు ఇంట్రెస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్ అందరికీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.